ఎంతమంది పిల్లలుంటే అంతమందికి 15,000 రూపాయలు మీ అకౌంట్లో వేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటున్నాం. మొదలు తారీఖున పేదల సేవ 4,000, 6,000, 10,000, 15,000 నేను ఛాలెంజ్ చేసి అడుగుతున్నా. ఒక భారతదేశంలోనే కాదు ప్రపంచంలో ఎక్కడ కూడా ఇవ్వని విధంగా సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చాం. ఈరోజు ఒక పక్క సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చాం, ఇంకో పక్క అభివృద్ధిని పరిగెత్తిస్తున్నాం. ఏదైతే గోదావరిలో మీరు చూస్తే ఆ రోజు ఏదైతే అతి విలువైన డయాఫామ్ వాల్ 440 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే దాన్ని కాపాడలేకుండా గోదావరి పాలు చేసే పరిస్థితికి వచ్చారు. ఈరోజు మళ్ళీ 990 కోట్లు పెట్టాం. పని పూర్తయింది. ఇప్పటికి 89% పనులు పూర్తయినాయి. నేను ఈరోజు హామీ ఇస్తున్నా, రేపు మార్చి లోపల పనులు చేసి నిర్వాసితులందరూ ఆనందంగా ఉండేట్టుగా చేసి ఆ ప్రాజెక్టును జాతికి అంకితం చేస్తామని మరొక్కసారి మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. అలాంటి విలువైన ప్రాజెక్టు దీనికోసం మీరు చూస్తే 2 ఏళ్లలో 24,000 కోట్ల రూపాయలు సాగునీటి కోసం ఖర్చు పెట్టాం. మొన్నే తుంగభద్ర గేట్స్ కొట్టుకోపోతే 36 గేట్లు మళ్ళీ రిపేర్ చేసి అవన్నీ కూడా పూర్తి చేశాం. ఇప్పుడే పట్టిసీమ విషయం చెప్పాను. ఈ పట్టిసీమ వల్ల జీవితాలు మారిపోయే పరిస్థితి వచ్చింది. 12 ఏళ్లకు ఒకసారి గోదావరి పుష్కరాలు వస్తాయి. 2 పుష్కరాలు నేనే చేశా ముఖ్యమంత్రిగా. మళ్ళీ 3వ పుష్కరాలు మళ్ళీ రాబోయే సంవత్సరం గోదావరి పుష్కరాలు అత్యంత వైభవంగా చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి నేను మీకు అందరికీ తెలియజేస్తున్నా. ఎందుకు నేను ఈ మాట వాడుతున్నానంటే మనమందరం కూడా నదులను పూజించడం, ప్రకృతితో అనుసంధానం కావడం మన వారసత్వం, మన సంస్కృతి. అలాంటిది మొట్టమొదటిసారిగా నిర్వహించినప్పుడు ఘనంగా ఎక్కడికక్కడ ఘాట్లన్నీ కట్టాం. నేను ఈరోజు ఇంకొక విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఒక పక్కన రాజమహేంద్రవరం పేరు కూడా పోయిన పుష్కరాలు నేనే పెట్టా, ఇంకొక పక్క కొవ్వూరు, ఇంకొక పక్క పోలవరం వరకు వెళ్తే పోలవరం కూడా నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నా. ఆ ప్రాజెక్ట్ని స్పీడ్గా అమలు చేయడమే కాకుండా పూర్తి చేసి జాతికి అంకితం చేసే అదృష్టం నాకు రావడం ఇది ఒక అదృష్టంగా నేను భావిస్తున్నా. ఈ సందర్భంలో నిన్న నేను ముంబైకి వెళ్ళి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని కలిసి వచ్చాను. ఆయన భుజానికి ఆపరేషన్ అయింది. ఎందుకంటే ఆయనకు ఫ్యాన్స్ ఎక్కువగా ఉంటారు. ఎక్కడికి బయట వచ్చినా తోపుళ్ళు కూడా అట్నే ఉంటాయి. ముందుకు లాగడం మా రాజకీయ నాయకులకు అందరికీ ఉంటాయి, ఆయనకి ఇంకొంచెం ఎక్కువగా ఉంటాయి. దాంతో భుజం కూడా కొంత దెబ్బతినడం, ఆపరేషన్ చేసుకున్నారు, ఫాస్ట్గా కోలుకుంటున్నారు. నేను ఇప్పుడే పనికి వస్తానంటే కాదు జాగ్రత్తగా చూసుకో. రాజకీయం ముఖ్యం, అదే సమయంలో ఆరోగ్యం కూడా ముఖ్యం. ఆరోగ్యం బాగుంటే ఇంకా బాగా పనిచేసే అవకాశం వస్తుందని చెప్పాను. తొందరలోనే ఇంకా ఒక 3 రోజులు అక్కడే ఉండాలి. తొందరలో వస్తాడు. ఆయన, నేను, నరేంద్ర మోడీ గారు ఒకటే ఆలోచిస్తున్నాం. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా 2047కు భారతదేశాన్ని వికసిత్ భారత్గా తయారు చేయాలనేది లక్ష్యం. నేను పవన్ కళ్యాణ్ గారు 2047కి స్వర్ణ ఆంధ్రప్రదేశ్గా తయారు చేయాలనేది మా లక్ష్యం. అందుకే 36 ప్రాజెక్టుల్ని పూర్తి చేస్తున్నాం. నాకెప్పుడు కూడా గోదావరి జిల్లాలంటే ఇప్పుడే కాదు, మొదటి నుంచి కూడా
నా రాజకీయ జీవితంలో గోదావరి జిల్లాలు ఎప్పుడు కూడా నన్ను ఆశీర్వదించాయి. ఎంత నమ్మకం అంటే ఒకప్పుడు తూర్పు గోదావరి జిల్లా సమైక్య జిల్లా, హరికేన్ తుఫాన్ వచ్చింది. 10 రోజులు ఇక్కడే ఉన్నా, మళ్ళీ పునరావాసం కల్పించి మిమ్మల్ని అందరినీ బాగా చేసిన తర్వాతనే తిరిగి హైదరాబాద్ సెక్రటరియట్కి వెళ్ళాను. ఇక్కడే రాజమండ్రి ఆర్డీఓ ఆఫీసే నా సెక్రటరియట్ ఆ రోజు. అది చేసి 21 అసెంబ్లీ సీట్లు వస్తే 99లో 20 అసెంబ్లీ సీట్లు గెలిపించిన ఏకైక జిల్లా గోదావరి జిల్లా. అంటే మంచి చేస్తే మీరు ఎప్పుడు మాతోనే ఉంటారు. ఎమ్మెల్యే మంచి చేస్తే ఎక్కువ ఓట్లేస్తారు. అదే మరి పార్టీ మంచి చేస్తే ఆ పార్టీని ఆశీర్వదిస్తారు. నా ఆలోచన ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాలి. విభజన జరిగింది, కొంత నేనే హైదరాబాద్ని సైబరాబాద్ని అభివృద్ధి చేశాను. ఈరోజు దేశంలో హైయెస్ట్ తలసరి ఆదాయం ఎక్కడంటే తెలంగాణ రాష్ట్రం. దానికి కారణం ఏంటంటే సైబరాబాద్ నగరం. అది నాలెడ్జ్ ఎకానమీకి కేంద్రంగా తయారైంది. అదే సమయంలో విభజన జరిగిన తర్వాత నేను ఎప్పుడూ ఆలోచించేవాడిని, నేను చేసిన ఒక నగరం తెలంగాణకి వెళ్ళింది, మంచిది, అక్కడుండే వాళ్ళు బాగుపడ్డారు, ఇక్కడుండే వాళ్ళని కూడా బాగు చేయాలి, వారితో సమానంగా పైకి తేవాలన్నది నా జీవిత ఆశయమని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అందుకే ఎప్పుడు ఆలోచించినా 24 గంటలు అదే ఆలోచిస్తూ ఉంటాను. అందుకే మీరు ఒకసారి చూస్తే గోదావరి జిల్లాలో వరి పంటకు కూడా రాను రాను డిమాండ్ తగ్గిపోయే పరిస్థితి వచ్చింది. దానికి కారణం ఆహారపు అలవాట్లు మారిపోతున్నాయి. కార్బోహైడ్రేట్స్ తినడం లేదు. ప్రతి ఒక్కరూ ఈరోజు ప్రోటీన్ తినే పరిస్థితికి వచ్చారు. ఇక్కడ పండే వరికి ధాన్యానికి ధర తగ్గే పరిస్థితి వస్తూ ఉంది. మనం పండించిన చేపలకు ధర పెరిగే పరిస్థితి వచ్చింది. కానీ ఈ మధ్య కాలంలో యుద్ధ ప్రభావం వల్ల కొంతవరకు ఇబ్బందులు కూడా వచ్చాయి. నేను ₹1.50కి ప్రతి రైతుకు రైతుకు కరెంట్ ఇచ్చానంటే అది వాళ్ళ పైన ఉండే ప్రేమని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఈరోజు మెట్ట ప్రాంతాలు ఉన్నాయి. ఈరోజు మెట్ట ప్రాంతాల్లో మనమే పామాయిల్ వేసాం. ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు మొట్టమొదటిసారిగా వేసి దాన్ని ముందుకు తీసుకుపోతున్నాం. ఒకప్పుడు డెల్టా ఎక్కువ ఆదాయం వస్తే ఇప్పుడు మెట్ట ప్రాంతం ఎక్కువ ఆదాయం వచ్చే పరిస్థితికి వచ్చింది. మధ్యలో మళ్ళీ ఇంటర్ కల్టివేషన్ కోకో వేసాం. ఈరోజు నేను గర్వపడుతున్నా, ప్రపంచానికి కోకో ఉత్పత్తి చేసే రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తయారవుతా ఉంది. దీనివల్ల ఇక్కడనే కొవ్వూరులో తొందరలోనే చాక్లెట్స్ అన్ని తయారు చేయడానికి కోకో క్లస్టర్ ఒక సిటీ కూడా ఏర్పాటు చేస్తున్నామని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఇలాంటివన్నీ ఉంటే ఇప్పుడు ఈ యొక్క గోదావరి పుష్కరాలకి ఇక్కడే మా మంత్రి నారాయణ గారు కూడా ఉన్నారు. దగ్గర 1200 కోట్లు ఒక మున్సిపాలిటీలో ఖర్చు పెడతారు. రోడ్లు వేస్తాం. మళ్ళీ ఈ ప్రాంతాన్ని ఒక మంచి నగరంగా తీర్చిదిద్దడమే కాకుండా ఈ ప్రాంతంలో టూరిజాన్ని అభివృద్ధి చేయడానికి ఎన్ని అవకాశాలు ఉన్నాయో అన్ని అవకాశాలు ఉపయోగించి ప్రమోట్ చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అయితే నేను ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి.